ఆ జంక్షన్ లోనే లెఫ్ట్ తీసుకున్నారు. లెఫ్ట్ నుంచి వెళ్తున్నారంటే మన ఆఫీస్ రూట్ మాత్రమే ఉంది కేదార్. అవును దాత్రి. వెంటనే రమ్య కాల్ చేస్తాను. హలో మ్యామ్. రమ్య, నిషిని మీనన్ మనుషులు కిడ్నాప్ చేశారు. వాళ్ళిప్పుడు మన ఆఫీస్ రోడ్ నుంచి వస్తున్నారు. నేను వెహికల్ నంబర్ పంపుతున్నాను. మన ఆఫీస్ నుంచి హాస్పిటల్ కి వచ్చే దారిలో ఆ వెహికల్ ఎక్కడ కనిపించినా ఆపేసేయండి. ఓకే మ్యామ్. అలాగే నిషి నంబర్ ని కూడా ట్రేస్ చేయండి. ఓకే మ్యామ్. ఎవరు మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఇంకొంచెం సేపట్లో మా బాస్ మీనన్ దగ్గరికి వెళ్తాం. ఆయనే నీకు డైరెక్ట్ గా చెప్తాడు. మీననా? ఫ్యూ మినిట్స్ ముందే ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశారు. లాస్ట్ లొకేషన్ మనకి దగ్గరలోనే ఉంది. కిరణ్, రమ్య, ఫాస్ట్ గా బైక్ తీ. అలాగే. మీన నిషిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది కేదార్. నిషికేం కాదు దాత్రి, మనం ఉన్నాం. రమ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా. నిషిక మీనన్ దగ్గరికి వెళ్లే లోపే మనం నిషిని కాపాడగలం. పాపం నిషి ఎంత భయపడుతూ ఉంటుందో. నా చెల్లి మీద చిన్న గీత పడ్డా మీనన్ని ప్రాణాలతో వదలను. నిషి నిన్ను తిట్టినా కొట్టినా నవ్వుతూ భరిస్తావు కదా. ఒక్క క్షణం కళ్ళ ముందు కనిపించకపోతే తల్లడిల్లిపోతున్నావు. అలాంటి నిన్ను నిషి ఎలా ద్వేషించగలుగుతుంది దాత్రి? నిషి నీ చెల్లిగా పుట్టడం ఏ జన్మలోనే చేసుకున్నా పుణ్యం దాత్రి. ఈ విషయం నిషికి అర్థమైన రోజు